రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిను అందజేశారు ఉద్యోగులు. ఇక విద్యా కమిషన్ పచ్చ జెండా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం త్వరలో చైర్మన్, 3 సభ్యుల నియామకం. మెంబర్ సెక్రటరీగా ఐఏఎస్ అధికారి, శిశు విద్య నుంచి వర్సిటీ విద్య వరకు సమగ్ర విధానాలు రూపకల్పనకు కమిషన్ లక్ష్యం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ప్రధానంగా అన్ని రకాల విద్య నాణ్యత రూపొందించేకు లక్ష్యం అవసరమైన విధానాలు రూపొందించింది. కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. విద్యారంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను ఆకలింపు చేసుకొని చర్చించి విధానపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం సలహాలు ఇస్తుంది. పైలట్ అధ్యయన విధాన పత్రాలను రూపకల్పన సంప్రదించులు, మార్గదర్శకాలను, నిబంధనలు తదితర వాటి కోసం సహకరిస్తుంది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేష్ మంగళవారం జీవో 27 జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకై నాటి నుంచి విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తుగా ఇక ఎటికేలకు అది కార్యరూపం దాల్చింది. కమిషన్ చైర్మన్ సభ్యులుగా 3 విద్యా నిపుణులు, మెంబర్ సెక్రటరీ ఉంటారు. అధికార నేత సభ్యుల పదవీ కాలం 2 కమిషన్ కార్యాలయాల సమన్వయానికి ఏదైనా ఒక ప్రభుత్వం విభాగాధిపతిగా స్థాయి ఒక హోదా ఉన్న అధికారి మెంబర్ సెక్రటరీగా నియమిస్తారు. అంటే ఐఏఎస్ అధికారి హోదాలో నియమిస్తారు. ప్రభుత్వానికి సిఫార్సు చేసేందుకు కమిషన్ వివిధ పక్షాలతో విస్తృత సంప్రదింపులు జరగవచ్చు. ఇక లక్ష్యాలు సాధన అవసరమైన నిపుణులు, కన్సల్టెంట్లు, వృత్తి నిపుణులు నియమించుకోవచ్చు. డిప్యూటీ అసిస్టెంట్స్ లేదా ఓడిపై విద్యాశాఖలో ఉద్యోగులు సేవలను వినియోగించుకోవచ్చు అని ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక దీప్తి కంచుమోత, నీడు బిదరికం, ఒకవైపు మానసిక వైకల్యం, ఇంకోవైపు ఇల్లు తప్ప మరో ప్రపంచం తెలియదేమో కానీ పరుగులు ఆమె జీవితాన్ని మార్చింది, ప్రపంచాన్ని పరిచయం చేసింది. ఇప్పుడు పారాలింపిక్స్లో పథకం విజేతగా నిలబెట్టింది. అథ్లెట్ జీవాంజీ దీప్తి ఈనాడు సిఎస్ఆర్ కార్యక్రమ లక్ష్య చేయుతాదుకున్న ఈ వరంగల్ అమ్మాయి పారాలింపిక్స్లో కంచుమూత ముగించింది. తెలుగు రాష్ట్రాల నుంచి పారాలింపిక్స్ పథకం నెగ్గిన తొలి క్రీడా ఘనత సాధించి మంగళవారం 400 మీటర్ల T20 విభాగంలో దీప్తి 3వ స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో ప్రపంచ రికార్డులో పారాలింపిక్స్ అడుగుపెట్టిన దీప్తి ఫైనల్లో తడబడిన పట్టుదలతో పరిగెత్తి పోడియంపై నిలవగలిగింది. ఈ క్రీడలో భారత్ది 16వ పథకం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇది ఒక గ్రేట్ న్యూస్. తెలంగాణ బిడ్డ, ఆమె వరంగల్కి చెందిన అమ్మాయి, చాలా పేదరాలు. ఆమె చాలా కష్టపడి ఒక ప్యారిస్ ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించడం ఒక గర్వకారణం. సో ఇలాంటి వాళ్ళకు సాయం చేయడం చాలా మంచిది. గవర్నమెంట్ అనేది మనం ఆలోచించాలి. ఇక ఏఏ హబ్గా తెలంగాణ ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 22 కార్యక్రమంలో ప్రణాళిక 5-6 తేదీలో హెచ్ఐసిసి